నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. సార్, ఏపీ సీఎం గారు, మీరు ఐటీ సమిట్లు ఏఐ గ్రాఫిక్స్ చూపిస్తూ మీరు పాడుతున్న ప్రగతి రాగాల వెనుక ఒక నగ్న సత్యం దాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఏపీ విద్యారంగంలో ఏం జరుగుతుందో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బట్టబయలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ పత్రిక ది వైర్ ఆధారాలతో సహా ఒక సంచలన నిజం బయటపెట్టింది. ఆ పత్రిక హెడ్లైన్ ఏంటో తెలుసా? హౌ చంద్రబాబు లెడ్ గవర్నమెంట్ ఈస్ డిస్మాంటలింగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. అవును, చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏ విధంగా ముక్కలు ముక్కలుగా నరికేస్తోంది, పక్కా ప్లాన్తో ప్రభుత్వ బడుల గొంతు ఎలా నులిమేస్తోంది, విద్యా హక్కుల చట్టాన్ని పరోక్షంగా కాలరాస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకుంటోందో లెక్కలతో సహా ఎండగట్టింది ది వైర్. అసలు జాతీయ పత్రిక బయటపెట్టిన ఆ ఘోరాలేంటో ఇప్పుడు చూద్దాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈలో చదవాలని గతంలో 1000కి పైగా ప్రభుత్వ స్కూళ్లకు గుర్తింపు తెచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఆ 1000 స్కూళ్లు సిబిఎస్ఈ గుర్తింపును నడి రోడ్డు మీద రద్దు చేసేశారు. ఇక్కడ ఘోరం ఏంటో తెలుసా? ఈ సిలబస్ చెప్పడం కోసం వేలాది మంది ప్రభుత్వ టీచర్లకు కోట్ల ఖర్చు పెట్టి అంతర్జాతీయ శిక్షణనిచ్చారు. మరి ఇప్పుడు ఆ గుర్తింపును రద్దు చేసి ఆ టీచర్ల శ్రమను, ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. పేద పిల్లవాడికి అంతర్జాతీయ చదువులు వద్దని శాసించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు బాబు గారు అని ది వైర్ సూటిగా ప్రశ్నిస్తోంది. డిజిటల్ విప్లవం అంటారు కదా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణం చూడండి. గత హయాంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉచితంగా బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇచ్చారు. ప్రతి క్లాస్ రూమ్లో స్మార్ట్ టీవీలు, డిజిటల్ బోర్డులు పెట్టారు. కానీ ఈరోజు వాటి నిర్వహణకు కనీసం పైసా నిధులు ఇవ్వడం లేదు బాబు సర్కార్. సాఫ్ట్వేర్ అప్డేట్లు లేవు, టెక్నికల్ సపోర్ట్ లేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో కొన్ని డిజిటల్ పరికరాలన్నీ నేడు బడుల్లో దుమ్ము పట్టి మొలన పడుతున్నాయి. ఇదా మీ ఐటీ విజన్? ఇదా మీరు చెప్పే ఏఐ విప్లవం? డిస్మాంటలింగ్ అంటే వ్యవస్థను పద్ధతి ప్రకారం చంపేయడం. ది వైర్ కథనం ప్రకారం ఈ వ్యూహం వెనుక ఒక పెద్ద కార్పొరేట్ మాఫియా ఉంది. గత 5 ఏళ్లలో ప్రభుత్వ బడులు బాగుపడి ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ దుకాణాలు మూతపడ్డాయి. ఇప్పుడు వాటికి తిరిగి పూర్వ వైభవం తేవడానికి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల రోజువారీ నిర్వహణ నిధులను అంటే ఆపరేషనల్ ఫండ్స్ను పూర్తిగా ఆపేసింది. స్కూళ్లలో కనీస పారిశుధ్యం చూసే నాదుడే లేడని, అమ్మఒడి నిధులను కోసేశారని, ప్రభుత్వ బడులను ఇలానే కావాలనే భ్రష్టు పట్టిస్తేనే కదా పేద ప్రజలు తమ రక్తాన్ని అమ్మి మళ్ళీ కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఫీజులు కట్టేది. కార్పొరేట్ శక్తులు జేబులు నింపడానికే ప్రభుత్వ విద్యను బలిపెడుతున్నారని ది వైర్ కుండర్ బద్దలు కొట్టింది. విజయవాడకు వచ్చిన ప్రతిష్టాత్మక సిబిఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం భరించలేక మళ్ళీ హైదరాబాద్కు పారిపోతుంటే మన విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ప్రభుత్వ బడులను అనాథలుగా మార్చేసి అమరావతిలో క్వాంటమ్ యూనివర్సిటీలు కడతామనడం పేద ప్రజలను వంచడం కాదా? జాతీయ మీడియా ఇంత ఘాటుగా నిలదీసిన తర్వాతైనా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందా, లేక యథేచ్ఛగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందా?
విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం రౌతుల టీవీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. మరి ఏపీలో విద్యా వ్యవస్థపై ది వైర్ ఇచ్చిన కథనం అక్షర సత్యమేనా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.